నమస్కారం. ఇంకా శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్త విశ్లేషణ. నేను నా పంచాంగంలో చాలా ముందుగా రాశాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటుందని, కూటమికి అనుకూలంగా ఉంటుందని. అంటే నేను ఇంత మెజారిటీ వస్తుందని రాయలేదు, కట్టకట్ట మెజారిటీ వస్తుందని రాశాను. కానీ వారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మాత్రం చెప్పాను. ఇంకా వీరి ముహూర్తం గురించి మనం విశ్లేషించినప్పుడు స్థిర లగ్నం ముహూర్తంలో చేశారు, అంటే సింహలగ్నంలో చేశారు. ఏదైనా ఈ పట్టాభిషేకానికి సింహలగ్నాన్ని చాలా మంచిది. ఆ రోజు దశమస్థానంలో రవి ఉండగా చేశారు, ఇంకా మంచిది. సో చక్కగా అంటే వాళ్ళకు ఉన్న వాటిల్లో కాస్త మంచి ముహూర్తాన్ని ఇచ్చారు. అంటే 11:27, 11:32 చాలామంది బాధపడ్డారు. కానీ దాటిందని ముహూర్తం దాటినా పెద్దగా మార్పులేం లేవు. కానీ ఏ ముహూర్తానికైనా కొంత దోషం అనేది ఉంటుంది కదా. ముందుగా ముహూర్తంలో యొక్క ప్లస్ పాయింట్లు ఏంటంటే, నేను చెప్పాను కదా, రవి దశమంలో ఉండటం అది కూడా బాగుంది. సో చక్కటి పరిపాలన అందిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది కోలుకోలేదు. రియల్ ఎస్టేట్ ఈసారి చాలా అత్యున్నత శిఖరాలకు వెళ్తుంది ఈ సంవత్సరం. చంద్రబాబు నాయుడు గారి ముహూర్తం ప్రకారం రియల్ ఎస్టేటు భూముల వాల్యూలు చాలా బాగా పెరుగుతాయి. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ ఆనందించవలసిన ఇది. ఇంత లోటు బడ్జెట్తో వచ్చినా సరే ఈయన బాగా ధనాన్ని సమకూర్చగలరు. సో చక్కటి పరిపాలన అందిస్తారు. మరియు మన ఇరుగు పొరుగు వారితో కూడా కాస్త సఖ్యత అది బాగుంటుంది. ఒకటి ఏంటంటే, విద్యారంగంలో చాలా పెనుమార్పులు జరుగుతాయి. పేదవాడికి మరొక్క మారు విద్య దూరం అవుతుంది. అంటే చాలా విపరీతంగా ఫీజులు అవి పెరగడానికి కూడా అవకాశం ఉంది విద్యారంగంలో. మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పరిపాలన పరమైన ఇబ్బందులు 2025 ఫిబ్రవరి నుండి 2025 జూలై దాకా ఉంటాయి. వీరు మామూలుగా అంటే వయసురీత్యా వచ్చే అనారోగ్యాలు వీటి వల్ల జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఫిబ్రవరి దాటిన తర్వాత మిత్రులతోటి విభేదాలు, మిత్రులతోటి కొంత ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. సో ఈ మిత్రపక్షాలన్నీ కూడా ఈ ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి అయితే పర్వాలేదు. కానీ కొద్దిగా 2025 ఫిబ్రవరి దాటిన తర్వాత మాత్రం మిత్రపక్షాలతో అది కూడా ఇది అభిప్రాయ భేదాలు వచ్చేటట్టుకుంది. ఇది మొదటి ఒక సంవత్సరానికి ఇది. అయితే లగ్నంలో ఎప్పుడు కూడా చంద్రుడు ఉండగా ముహూర్తం పెట్టడం ఏ ముహూర్తానికైనా సరే దోషం. నేను ఇందాక చెప్పాను కదా, అలాగని చెప్పి పెట్టిన వాళ్ళని విమర్శించింది కాదు. వాళ్ళకి ఉన్న టైంలో ఉన్న సమయంలో వాళ్ళు పెట్టారు, చక్కగా పెట్టారు. ఈ లగ్నంలో చంద్రుడు ఉండటం కూడా అంత అనుకూలమైన కాదు. అనుకోని ఆకస్మికంగా స్త్రీల పాత్ర ఎక్కువయ్యి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశాలు కలుగుతాయి. మరియు ప్రభుత్వంపై నిందలు, ప్రభుత్వానికి పబ్లిక్లో వ్యతిరేకత కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా 2025 ప్రథమార్థం, 2024 అక్టోబర్ నెల కొద్దిగా ఇబ్బందులు కలిగించే, సెప్టెంబర్ అక్టోబర్ నెలలు కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే నెలల కింద చెప్పవచ్చు. ఓవరాల్గా ముహూర్తం చక్కటి ముహూర్తం. అందరూ ఊహించినట్టుగా ఇందాక చెప్పాను కదండి, రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అమరావతి 2015 ముహూర్తం అది సరైనది కాదు కాబట్టి ఆశించిన స్థాయిలో అది ముందుకు వెళ్ళదు. ఈ దాంట్లో కుజుడు శని బలంగా ఉన్నారు కాబట్టి ప్రాజెక్టులు పూర్తి అవుతాయి తొందరగాను. మిగతా గ్రహాలు బలంగా ఉన్నట్టు రైల్వేలు బాగా స్టేట్లో కూడా, అంటే స్టేట్కి సంబంధించిన విషయం కాకపోయినా రైల్వేలు బాగా డెవలప్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేలు అనేవి బాగా పెరుగుతాయి. సో విధంగా చాలా రోజుల తర్వాత, అంటే 2012 సంవత్సరం తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కాస్త మంచి రోజులు వచ్చాయి అని చెప్పొచ్చు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి, మెసేజ్లు పెట్టకండి. మీ ఎక్లా రామకృష్ణ, జై శ్రీమన్నారాయణ.